ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్వతి మహావిష్ణు సోదరు ఎలా అయిందో తెలుసుకుందాం. లలితా సహస్రనామాల్లో పద్మనాభ సహోదరి నారాయణి అని పార్వతీదేవిని పేర్కొనబడింది. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలాంటి స్తుతుల్లో కూడా పార్వతి నారాయణిగా కీర్తింపబడుతోంది. ఓసారి దేవతలు రాక్షస సంహారార్థమే యజ్ఞం చేశారు. దేవి కరుణ చేత ఆ హోమగుండం నుంచి ఒక అండం పుడుతుంది. ఆ అండం యొక్క అర్ధభాగం నుండి విష్ణువు, తక్కిన భాగం సగం నుంచి పార్వతి ఉద్భవిస్తారు. ఇలా ఏకాండ సంభవులు కావడం వల్ల పార్వతి మహావిష్ణు సోదరయింది. ఇందుకు మరొక వివరణ కూడా ఉంది. బ్రహ్మ యొక్క సంకల్పం వల్ల ప్రకృతి పురుషులు ఉద్భవించారు. వీరిద్దరూ కర్తవ్యం తెలియక విచారంతో ఉండగా ఆకాశవాణి నీటిలో తపస్సు చేయండి, మీకు కర్తవ్యం స్ఫురిస్తుంది అని ఆకాశవాణి ప్రబోధిస్తుంది. వారిరువురు కూడా నీటిలో తపస్సు చేసి కర్తవ్యాన్ని గ్రహిస్తారు. నారములు, నీరు అంటే నారముల వల్ల అయినమును అనగా కర్తవ్యాన్ని గ్రహించారు కాబట్టి పార్వతి నారాయణిగా, విష్ణువు నారాయణుడిగా రూపొందించారని శివపురాణం వివరిస్తోంది. నారములు అయినంగా ఉండి తపస్సు చేసిన వారని కూడా వివరించవచ్చు. భగవంతుడు బ్రహ్మ పదార్థంగా రూపము, రంగు, ధర్మము, ఆకారము ఇలాంటి వారు లేకుండా శక్తి రూపంలో జగన్మాతగా ఉంటాడు. ఆ రూపం అంటే బ్రహ్మ పదార్థం. ఈ ప్రపంచం నడక కోసం సృష్టి స్థితి లయాల నిమిత్తం త్రిమూర్తుల్ని జగన్మాత సృష్టిస్తుంది. పార్వతీదేవి యొక్క 9 రూపాలు పేర్లు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే ఆమె యొక్క 9 రూపాలు పేర్లు ఉన్నాయి. ఆ రూపాలే కాకుండా బాల, త్రిపుర సుందరి, లలిత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, మహిషాసురమర్ధని, దుర్గా, రాజరాజేశ్వరి అని 9 రూపాలతో 9 రోజులు మనం నవరాత్రుల్లో అర్చించే సాంప్రదాయం కూడా మనకుంది. లలితాదేవి కానీ, త్రిపుర సుందరి, బాల, శ్యామల, రాజేశ్వరి ఇత్యాదిగా పిలువబడే స్త్రీ దేవతలందరూ పార్వతీదేవి యొక్క సత్వ రాజస స్వరూపాలు. కాళీ, చండీ ఇత్యాది రూపాలన్నీ ఆమె తామస రూపాలు. ఈశ్వరి సర్వభూతాం సర్వకరణాకారణం సర్వకామార్థద శాంత సుఖసేవ్య దయాన్విత అనే దేవి భాగవతంలో దేవిని గురించి వివరింపబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆదిపరాశక్తి అన్నీ కూడా ఆ పార్వతీదేవే, లలితా పరమేశ్వరే. శ్రీకృష్ణుడు శ్యామలారూపుడని, శ్రీరాముడు లలితా స్వరూపమని శాక్తేయులు చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అని శివపురాణంలో ఉంది. త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి పూర్వం మహిషాసును సంహరించడానికి త్రిమూర్తులు దేవతా సహితులై మహిషాసుని మీదకి యుద్ధానికి వెళ్ళారు. కానీ బ్రహ్మదత్త వరప్రభావం చేత పురుషులచే మరణింపబడడు అనే వరం ఉంది. ఎలా వధించాలా అని వారు అనుకుంటూ ఉండగా వారందరూ ఏకమై శ్వేత పుండరీకం వలె, విష్ణుముఖం వలె తయారవుతారు. శివుని ప్రభావం వలన ఒక రూపం ఆమెకు 3 నేత్రాలు కలిగి, ఒక కన్ను ఎర్రగా, ఒక కన్ను నల్లగా, ఒక కన్ను తెల్లగా భాషించాయి. ఆ 3 నేత్రాల అందు అగ్ని ఆవహించింది. వాయుతేజంతో చెవులు, సంధ్యాతేజంతో నల్లలైన వెంట్రుకలతో ధనస్సును బోలిన కనుబొమ్మలు, కుబేర్ని తేజస్సుతో పువ్వు వంటి నాసిక, బ్రహ్మతేజం మల్లెమొగ్గ వంటి నాసిక, బ్రహ్మతేజమున మల్లెమొగ్గల వంటి దంతాలు, సూర్య తేజస్సు వలన పెదవులు,
ఇలా ఆమె ఆవిర్భవించింది. దేవతలు తమ తమ ఆయుధాలన్నింటినీ కూడా ఆమెకు ప్రసాదించారు. ఆమె సౌందర్యం గురించి విని మహిషాసుడు ఆమెను పట్టమహిషిగా పొందాలని భావించి మంత్రి సేనా సముదాయ సమన్వితంగా ఆమె చంపబడతాడు. దేవతలందరూ ఆమెను త్రిలోక సుందరిగా ఆరాధించారు. ఆమెనే త్రిపుర సుందరిగా అర్చిస్తున్నాం. కన్ను, శిరస్సు, హృదయం లేక సూర్య, చంద్ర, అగ్ని అనే మండలాలకి కామకూట, శక్తికూట, వాగ్భాటకూట ఆమె అధీశ్వరి కాబట్టి త్రిపురేశ్వరి అనే పేరు వచ్చింది. పంచాక్షరి మంత్రంలోని 3 భాగాల్ని ఆమె శరీరంలోని 3 భాగాలుగా కొందరు భావిస్తారు. మొదటి భాగం శిరస్సు, రెండో భాగం నాభి దాకా, అక్కడి నుంచి కింద భాగం 3వ భాగం కింద. ఇలా కాళికాదేవి యొక్క సౌందర్య స్వరూపమే లలితాదేవి. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రయాగలో లలితాపీఠం ఉంది. లలితాదేవి ఒక మంచంపై కూర్చుని ఉంటుంది. ఆ మంచానికి రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, 4 కోళ్ళు. సదాశివుడు ఆ మంచంపై పరుపు, ఆయన మీద కూర్చుండి ఉంటుంది. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. లలితాదేవికి శివాకారమైన మంచం, పరమశివుడు శయ్య. ఆమె శయ్యను చూడండి. సదాశివుడు మంచపు పలక, మహేశుడు తలదిండు, పరమశివుడు పక్క మీద పరిచిన దుప్పటి, దాని మీద లలితాదేవి కూర్చుని ఉంటుంది. ఆమెను ఉపాసిస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. స్త్రీ దేవతలందరిలో లలితాదేవిని మించిన సౌందర్యవతి లేదు. సౌందర్యలహంలో శంకర్లు వారు త్రిపుర సుందరిని మించిన సౌందర్యవతి లేదని ఆవిడని వర్ణించాడు. ప్రళయకాల సమయంలో సంహార శక్తి కాళికాదేవి కరతాళ తాండవం చేస్తుంది. ఆమె పాదఘాతాలకు బ్రహ్మాండ భాండం దద్దరిల్లుతుంది. దిక్పాలకులు, దేవతలు భయభ్రాంతులై శంకరుని చరణదొస్తారు. పరమశివుడు లోకాలను రక్షించాలనే తలంపుతో ఆవిడికి దేహాన్ని నీకు అర్పించుకుంటున్నాను అని, ఈ శరీరం మీద కాలు మోపవలసిందని ఆవిడ్ని ప్రార్థిస్తాడు. ఆమె అంగీకరించి శివుని దేహంపై నిలబడుతుంది. అందువలన ఆమెకు శివారూఢ అనే పేరు కూడా వస్తుంది. ఆది శంకరాచార్యులు వారు సౌందర్యలహరి అమ్మవారి యొక్క శక్తిని ఈ విధంగా వర్ణించాడు. శివశక్త్యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్య ప్రభవతి. సమస్త శక్తి స్వరూపిణి ఆవిడ. శ్రీహరి, చతుర్ముఖుడు, శివుడు అందరూ కూడా ఆమెకి ప్రణమిల్లుతారు. ఈ సృష్టి జరగాలంటే ఆ 3 త్రిమూర్తులు కూడా అమ్మను ప్రార్థించే సృష్టిని మొదలెడతాడు బ్రహ్మ. అలాంటి అమ్మను పూజించి తరించాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే